అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థినులు గురువారం గోదావరి పుష్కర ఘాట్లో పరిశుభ్రత కార్యక్రమం కళాశాల డైరెక్టర్ తేతడి సత్యసౌందర్య ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నగర పరిశుభ్రత, జల వాయు కాలుష్య నియంత్రణలను ప్రతి ఒక్కరూ చేయాలని డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పేపర్ మిల్ బెదిరింపులకు లొంగిపోకుండా అవసరమైతే పేపర్ మిల్లును మేము రన్ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ సత్యసౌందర్య మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తే గోదావరి పుష్కరాలు విజయవంతం అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ దంటు వీర వెంకట్రావు, అధ్యాపకులు, కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థినులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పక్కన మీరేమి ఇందులేండి ఈ పిల్లలు అక్కడ ఏం చూస్తారమ్మా పక్క ఏది ఇందులేండి వారం ఏరి ఎందులో ఏంటి మధ్యలో ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం. ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం అనే విషయాన్ని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వారు, ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఎంహెచ్ఓ వినూత్న గారు, వారికి సంబంధించిన సిబ్బంది అంతా కూడా మర్చిపోయారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాజమండ్రి సిటీ మొత్తం ఎక్కడ చూసినా సరే చెత్త గుట్లుగా ఉంది. రోడ్లన్నీ చండాలంగా తవ్వేశారు. కంపల్సరీ హైటెక్ బస్ షెల్టర్ దగ్గర అయితే ఒక మోకాళ్ళలోతు బురద ఉంది. నేను సాయంత్రం వెళ్తే కారు వెళ్ళలేదు హైటెక్ బస్ షెల్టర్లోకి. అంత దుర్భరంగా ఉంది. మరి ఈవేళ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని కూడా క్లీన్గా ఉంచకపోతే ఉంటుంది రాజమండ్రి కార్పొరేషన్ యొక్క దౌర్భాగ్యం అని చెప్పాలి. ముఖ్యంగా మనకి పుష్కరాలు కేవలం ఒక సంవత్సరం కాలం మాత్రం ఉన్నాయి. మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, హడావుడి చేశారు. అంతా కూడా ఏదో చేసేస్తాం, అది చేసేస్తాం అన్నారు. ఆయన మాటలలోని గాంభీర్యం, ఆయన ఊగిపోయినటువంటి ఆ ఊగిపోతాడు ఆయన మాట్లాడేటప్పుడు. ఆ ఊపుడు కానీ ఇక్కడ ఏం కనపడతలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూశారు గోదావరి పుష్కరాల రేవు అంటే చాలా రాజమండ్రికే ప్రసిద్ధమైనటువంటి రేవు, ఎక్కువ మంది స్నానాలు చేసేటువంటి రేవు. ఈవేళ
ఈ రేవు ఎంత చండాలంగా ఉందో చూడండి. చెత్త చెదారాలతోటి స్నానాలు చేయడానికి కూడా వీలు లేకుండా ఈ రేవు ఉంది. అలా విధంగా సంవత్సరం క్రితం తవ్వేశారు ఈ మెట్లు గిట్లు బాగు చేస్తామని చెప్పి. చూడండి ఇదంతా తవ్వేశారు. ఈ అన్నీ కూడా టైల్స్ అన్నీ పీకేశారు. సంవత్సరం అయిపోయింది. ఎలా ఉందంటే ఎక్కడ ఉన్న గొంగలు అక్కడే ఉంది, కదిలికి ఏమీ లేదు. మరి పుష్కరాలు వెళ్ళిపోయినా ఎలా ఉంటుందా అనేది చెప్పలేం. పుష్కరాలకు కూడా ఇలాగ ఉండొచ్చు బహుశా. ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే పోయిన పుష్కరాలకే చంద్రబాబు నాయుడు గారు వస్తే 27 మంది చచ్చిపోయారు. అందరూ తెలిసి పుష్కరాల రేవులోనే చచ్చిపోయారు. 29 అండి, రెండు అటు ఇటు చచ్చిపోయారు. ఇప్పుడు జనం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కంతకాలు తవ్వినట్టు ఈ రేవు అంతా శుభ్రంగా తవ్వేసి చండాలంగా ఉంచితే అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఒకటే స్నానం చేస్తాడు. ఎవరు స్నానాలకు రారు. ఎందుకంటే ఇంత చండాలంగా ఉన్న రేవులోకి ఎవడొస్తాడండి స్నానాలు చేయడానికి? అసలే మన రాజమండ్రి పుష్కరాల రేవు, కోటిలింగాల రేవు ఇవన్నీ కూడా ఒకవైపు పేపర్ మిల్ కాలుష్యం, ఇంకోవైపు రాజమండ్రి నగరంలో వచ్చి మురికి నీరు 55 MLD మురికి నీరు వచ్చి గోదావరిలో కలుస్తుంది. అది కాకుండా కాతేరు దగ్గర ఈ మన సెప్టిక్ ట్యాంకుల్లో వచ్చే 100 సెప్టిక్ ట్యాంకుల మలమూత్రాలు కోటిలింగాల పుష్కరాల రేవు కంటే ముందు కాతేరు ఇసుకరాముల దగ్గర కలుపుతున్నాయి. ఇవన్నీ వచ్చి కలిసిపోతున్నాయి. ఆటికి సాయం ఈ రేవు కూడా టైల్స్ అన్నీ తవ్వేసేసి వేసిన టైల్స్ కూడా జారు టైల్స్. ఎవడన్నా స్నానం చేసి జారు టైల్స్ మీద ఎక్కుతాడండి, జారు కింద పడతాడు. చచ్చిపోయినా తలకాయ మాత్రం గ్యారెంటీకి బద్దలవుద్ది. అటువంటి టైల్స్ వేసేసి ఇది ఒక చండాలంగా తయారు చేయాలి పుష్కరాలని అనే ఉద్దేశంతో తయారు చేస్తున్నారు. మరి ఈవేళ రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ విద్యార్థులు అందరూ వచ్చి మరి ఇక్కడ పుష్కరాల రేవును అంతా క్లీన్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ రేవు శుభ్రత అంతా కూడా మీరు ఏ రకంగా శుభ్రం చేస్తారో చూశారు. నేను కోరేది ఒకటే, అయ్యా ఈ పుష్కరాలకే మరి 8 కోట్ల మంది వస్తారని చెప్పి మనం అంచనా వేస్తున్నాం. వచ్చిన ప్రతి వాడు గోదావరిలో స్నానం చేసి గోదావరి నీళ్ళతోటి తాగి ఆస్మానం చేసేలాగా గోదావరి ఉండాలని చెప్పి మా కోరిక. దానికి ఏం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కార్యక్రమాన్ని కూడా చేస్తాం. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఊగిపోయి ఏదో మాట్లాడేసి అడవాటు చేసి వెళ్ళిపోతే ఏం అవ్వదు. ఎందుకంటే మీరు కాకినాడ వెళ్ళి సీజా చెప్పి అటు ఇటు ఊగిపోయారు. షిప్ సీజ్ అవ్వలేదు, గడి గుడ్డు అవ్వలేదు, షిప్ దారి షిప్ వెళ్ళిపోయింది. అలాగే అప్పుడు కాకినాడలోనే జరిగింది. మీరు ఊగిపోయిన తర్వాత ఇప్పుడు కాకినాడలోను వైజాగ్లోనూ కూడా దొంగ బియ్యం రవాణా అయిపోతుంది. మరి దీన్ని కూడా అలా చేయొద్దు దయించి. మీరు ఏదో చేయండి, చేయలేమిట మా అందరి సహకారం ఉంటుంది మీకు పూర్తిగా. అవసరమైతే పేపర్ మిల్లుతో కొట్లాడతాం. పేపర్ మిల్ మూసేస్తే మేము రన్ చేస్తాం. మేము 220 మంది రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నాం. మేము 220 ఎక్కలేదు, 20 మంది రన్ చేసేస్తాం మేము ప్లాంట్ని. ఆ కెపాసిటీ మాకుంది. అందు గురించి మిల్లు మూసేస్తాడని బుచ్చి చౌదరి ఏదో చెప్తాడు. గట్టిగా అడిగితే మిల్లు మూసేస్తారండి అంటే ఈ 7 సార్లు ఎమ్మెల్యే చేశాడు. గోదావరిలో పేపర్ మిల్ కాలుష్యంతో కలుగుతుందని జనసేన నాయకుడు మరి పవన్ కళ్యాణ్ చేయట్టుకెళ్ళి చూపిస్తేనే కానీ అని తెలియలేదు. ఆయన సొంత నియోజకవర్గం వెంకటనగరం తూర్పులంకలో కల్యూషన్ కలుపుతుంటే నాకు తెలియదండి. పేపర్ మిల్లు అడిగితే మూసేస్తారని అడగట్లేదు అన్నాడు. సిగ్గు ఉండాలండి చెప్పడానికి. మనం పదవి చేయటమే కాదు, పదవికి న్యాయం కూడా చేయాలి. అయినా మీకు ఏజ్ అయిపోతుందండి మిమ్మల్ని అంటడం మాట తప్పు. కానీ ఇంకా అది వదిలేండి. ఇంకా అందుకని మీ వల్ల ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదో చేస్తారని ప్రజలు ఆశతో చూస్తున్నారు. మీకు మేము 100% కోఆపరేషన్. రాజమండ్రిలో ఉన్న అన్ని కాలేజీ స్టూడెంట్స్ కూడా వచ్చి మీ వెనకాల ఉంటాం. అలాగే రాజమండ్రి పేపర్లో రిటైర్ అయిపోయిన 220 మంది ఆఫీసర్లు మీ వెనకాల ఉంటాం. మీరు డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోండి. గోదావరిలో స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళకి శుద్ధమైన మంచినీరు ఇవ్వండి. స్నానం చేసి అదే నీటితో ఆస్మానం చేసుకునేలాగా మీరు ఏర్పాట్లు చేయమని చెప్పి పవన్ కళ్యాణ్